ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ అందమైన చేపలు చూస్తున్నారు కదా, 18వ శతాబ్దములో జాన్ వెస్లీ అనే దైవజనులు సేవ చేసిన ఒక చేపల్. ఆయన ప్రసంగించిన ప్రసంగ పీఠము ఇది. ఆయనను దేవుడు ఉజ్జీవము కొరకై ఏర్పరచుకొని ఇంగ్లాండు దేశమంతా ఒక పరిశుద్ధత ఉజ్జీవమును రేపినారు. ఇప్పుడు కూడా ఈ ఆలయం దేవుని మహిమతో నింపబడి ఉన్నదని గ్రహించగలుగుతున్నాము. ఇక్కడ ఆరాధన జరుగుతున్నది, సేవ జరుగుతున్నది. మెథడిస్ట్ సార్వత్రిక సంఘమును స్థాపించిన దైవజనులు జాన్ వెస్లీ గారు. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం చెబుతున్నారు అని అడుగుచున్నారా? 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 27వ వచనము, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకొను దేవుడు. మీరు ఏర్పరచుకొనబడినవారు. దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నారు. మీరనుకోవచ్చు, నాకు జ్ఞానము లేదండి, ఆత్మీయ అనుభవము లేదండి, నేను అర్హత కలిగిన వానిని కాదు అని అనుకుంటున్నారా? మిమ్ములను దేవుడు ఎన్నుకున్నారు. తమకు చాలా జ్ఞానము తెలుసు, బైబిల్ తెలుసు, వేదాంత విద్య పదవి పట్టము అవన్నీ చదివాను, రెవరెండ్ డాక్టర్ అని చెప్పే వారిని ఉపయోగించుట కంటే నేను అర్హత లేని వానినని గ్రహించు వారిని ప్రభువు ఏర్పరచుకొనును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గుంటూరు పట్టణములో ఏసన్నా అనే ఒక దైవజనుడు లేచి పరిచర్య చేయుచుండెను. అతన్ని గురించి చూసినప్పుడు 7 సంవత్సరాలు పిచ్చి పట్టి మెంటలుగా వీధి వీధి తిరుగుచూ భిక్షమెత్తుతూ తిరుగుచుండిన ఒక మనుష్యుడు. అతడు చేసేది అతనికే తెలియదు. తనలో తాను గొనుక్కుంటూ ఎంగిలాకులలో ఉన్న వాటిని తింటూ ఉన్నవారు ఒకరోజు యేసు ఆయన్ని సంధించారు. సూటిగా దర్శించి విడుదలనిచ్చి సేవ కొరకై ఏర్పరచుకున్నారు. ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నవారు. దానికి పైబడి చదువుకునే జ్ఞానం కూడా లేదు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినాడట ఆ దినాల్లో. అయితే సేవకు ఏర్పరచుకున్న దేవుడు ఆయన్ని ఏర్పరచుకుని వేల కొలది సంఘాలను ఆయన స్థాపించారు. వేల కొలది సేవకులను ఆయన ద్వారా లేపినారు. ఆయన ద్వారా బలమైన ఒక ఆశీర్వాదం ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రంలో కలిగినది. ఆయన ద్వారా తమిళనాడులో, మహారాష్ట్రలో, ఇండియాలోని అనేక ప్రాంతాల్లోనూ ఇతర దేశాల్లోనూ సంఘాలు స్థాపించబడినవి. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకొని ఉపయోగించు దేవుడు మిమ్మలను ఉపయోగించుకొనును. మిమ్మల్ని సమర్పించుకుంటే చాలు, దేవా నన్ను ఉపయోగించుకొనుడి, మీ కొరకు నేను ఉపయోగించబడాలి, నా ద్వారా మీ శక్తి బయలుపరచబడాలి, అద్భుత గుర్తులు జరగాలి, నా ద్వారా అనేకులను రక్షించండి, నా ద్వారా అద్భుతములు చెయ్యండి సమర్పించుకుంటే చాలు, మిమ్మల్ని ఉపయోగించుకొనెదరు. నన్ను దేవుడు ఈ పరిచర్యకు పిలిచినప్పుడు నాకు బైబిల్ సంపూర్ణంగా తెలియదు, సరిగ్గా ప్రార్థించుటకు తెలియదు, ప్రసంగించుటకు తెలియదు. ఎలా దేవా అని చెబితే, నీవురా, నీవు సమర్పించుకుంటే చాలు, నేను ఉపయోగించుకుంటానని చెప్పారు. నన్ను సమర్పించుకున్నాను, అంతే. ఆయన కృప నన్ను ఉపయోగించుకుంటున్నది. మిమ్ములను సమర్పించుకుంటారా? అలాగే ఆయన కరములోనికి సమర్పించుకుంటారా? దేవా, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకొని ఉపయోగించుకొను దేవుడవు. ఈ కుమారుడు, ఈ కుమార్తె తమలను సమర్పించుకుంటున్నారు. బాధ్యత తీసుకుని వీరిని ఉపయోగించుకొనుడి. వీరి ద్వారా అద్భుత గుర్తులు చేయుడి, విడుదలను ప్రజలకు అనుగ్రహించుడి, స్వస్థత నివ్వుడి. వీరి ద్వారా శక్తి కలిగిన అద్భుత గుర్తులు చేయుడి. మీ నామం మహిమపరచబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.